హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ పూజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ క్యాండా స్టోరీస్. సో ఈరోజు వ్లాగ్ సూపర్ ఎక్సైటింగ్ ఉండబోతుంది బికాజ్ వీ ఆర్ గోయింగ్ టు డెట్రాయిట్ యూఎస్ఏ. విన్సర్ నుంచి ఇది చాలా దగ్గర. సో కాబట్టి వన్ డే ట్రిప్ లాగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. సో రైట్ నా మేము డెట్రాయిట్ బార్డర్ దగ్గర ఉన్నాము. సో క్రాసింగ్ ద బార్డర్. సో డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకొని వీ జస్ట్ went for the immigration. Finish అయిపోయింది. We are just heading to Detroit. సో ప్రజెంట్ అయితే మేము బెలా ఐస్లీ ఐలాండ్ అని ఒక చిన్న ఐలాండ్ ఉంది డెట్రాయిట్కి దగ్గరలో. అదొక చిన్న పార్క్ లాగా. సో అక్కడికి వెళ్తున్నాము. సో అది డెట్రాయిట్ స్కైలైన్ వ్యూ కనిపిస్తుంది అండ్ అదర్ సైడ్ విన్సర్ వ్యూ కూడా కనిపిస్తుంది ఐలాండ్ దగ్గర నుంచి. సో బెలా ఐస్లీ ఐలాండ్ అనేది ఒక చిన్న ఐలాండ్ పార్క్ మిడిల్ ఆఫ్ డెట్రాయిట్ రివర్లో ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఆ ప్లేస్. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఈ ఐలాండ్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో అది $11 $12 ఉంది. సో అది ఎంట్రీ ఫీ అనమాట. ఆ ఐలాండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఆ ఐలాండ్ లోపల. సో మెయిన్గా అక్వేరియం ఉంది, కన్జర్వేటరీ ఒకటి ఉంది, లైట్ హౌస్ ఒకటి ఉంది అండ్ ఇంకా చాలా కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ మనం ఈ ఐలాండ్లో కవర్ చేయొచ్చు. ఇది ఆ మ్యాప్లో మనకి పాయింట్స్ అన్నీ ఉంటాయి, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ కవర్ చేయడానికి అదొక మ్యాప్ అనమాట. సో ప్రజెంట్ అయితే అక్వేరియంకి వెళ్తున్నాము. అక్వేరియంలో డిఫరెంట్ ఫిషెస్, డిఫరెంట్ స్పీసెస్ అన్నీ ఉన్నాయి. ఇట్ వాజ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. అక్వేరియం అనేది చాలా బాగుంది యాక్చువల్లీ. ఇందాక ఎంట్రీ టికెట్ అని చెప్పాను కదా, $11. సో అది మల్టిపుల్ ఎంట్రీ. సో ఎన్ని టైమ్స్ అన్నా ఎగ్జిట్ అవ్వచ్చు ఐలాండ్ని, మళ్ళీ రావచ్చు. సో అదొకటి ఉంది. ప్రతి ఫిష్ అండ్ దాని డీటెయిల్స్ అన్నీ పైన మెన్షన్ చేస్తూ కింద పెట్టారు. చాలా డిఫరెంట్ స్పీసెస్ ఉన్నాయి. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. ట్రిప్కి మేము మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి వెళ్ళాము అండ్ కిడ్స్ వర్ ఎంజాయింగ్ అలాట్. వాళ్ళిద్దరు కిడ్స్, మా ఇద్దరు కిడ్స్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారనమాట. స్టార్టింగ్లో ఇమిగ్రేషన్ దగ్గర I-94 గురించి మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో I-94 అనేది ముందు చాలా తక్కువ ప్రైస్ ఉండేది, ఇప్పుడు పెంచేశారు. సో కెనేడియన్స్కి మాత్రం జస్ట్ టనల్ ఫీజు పడుతుంది అండ్ ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. బట్ అదర్ నేషనల్స్కి మాత్రం ప్రైస్ పెరిగిపోయింది. లాస్ట్లో రీసైకిల్ ఐటమ్స్ అన్నీ కలిపి
ఫిష్ షేప్ చేశారు. ఇది నెక్స్ట్ ప్లేస్. ఇది కన్జర్వేటరీ. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ట్రాపికల్ ప్లాంట్స్, అదర్ కంట్రీ ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టి చూపిస్తున్నారు. అండ్ టెంపరేచర్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడున్న గార్డెన్లో కొద్దిసేపు కిడ్స్ని ఆడిపించి కొంతసేపు ఎక్స్ప్లోర్ చేసి ఆ గార్డెన్ అంతా అక్కడే టైం స్పెండ్ చేసి కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఎక్కువసేపు ఉండలేకపోయాము బికాజ్ టెంపరేచర్స్ అన్నీ చాలా హాట్ టెంపరేచర్స్ పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. సో ఎక్కువసేపు ఉండలేకపోయాం. జస్ట్ అరౌండ్ వాక్ చేసుకుంటూ చూసుకుంటూ ఇంకా బయటకు వచ్చేసాం. ఇదేం చెట్టు? స్వీట్ లైమా? చిన్న మందార, హైబిస్కస్. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. డిఫరెంట్ షేప్స్లో కైట్స్ అన్నీ ఎగురుతూ చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ కనిపించేదంతా విండ్సర్ వ్యూ డెట్రాయిట్ నుంచి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో మేమున్న ప్లేస్ దగ్గర నుంచి డెట్రాయిట్ డౌన్ టౌన్కి అయితే వెళ్తున్నాము. సో డెట్రాయిట్ డౌన్ టౌన్ దగ్గరికి వెళ్ళాలంటే సో అక్కడ పార్కింగ్ కష్టమవుతుందని మేము ఒక ప్లేస్ దగ్గర కార్ అంతా పార్క్ చేసుకొని కిడ్స్ స్ట్రాలర్స్ అన్నీ పెట్టుకొని సో వీఆర్ వాకింగ్ దేర్. అక్కడికి వాక్ చేసుకుంటూ వెళ్ళాము. రివర్ ఫ్రంట్ వస్తుంది, డెట్రాయిట్ రివర్ వాక్ అనేది చేయొచ్చు. సో మేము ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాము. దారిలో వెళ్తుంటే ఈ లోకల్స్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని ప్లే చేస్తూ, డ్రమ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది ఆ వైబ్ అంతా కూడా. ఇప్పుడు చూస్తుందంతా కూడా డెట్రాయిట్ రివర్ వాక్ అనమాట. రివర్ వాక్ చేసుకుంటూ 2 సిటీస్ని చూడొచ్చు. ఒకటి డెట్రాయిట్, ఇంకొకటి విండ్సర్, మధ్యలో రివర్. ఈవినింగ్ టైమ్స్లో వాక్ చేసుకుంటూ లైట్స్ చూస్తూ చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా. అక్కడే కొద్దిసేపు ఉండి టైం స్పెండ్ చేసి అక్కడే కొన్ని పిక్చర్స్ దిగి అండ్ అక్కడ అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ చేసి రివర్ వాక్ చేసుకుంటూ ఇంకా రిటర్న్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఆఫ్టర్ స్పెండింగ్ బ్యూటిఫుల్ డే ఇన్ డెట్రాయిట్ ఇప్పుడు మళ్ళీ మేము విండ్సర్ సైడ్ రివర్ ఫ్రంట్కి వచ్చేసాము. ఆపోజిట్ సైడ్ నుంచి డెట్రాయిట్ స్కైలైన్ వ్యూ కనిపిస్తుంది మనకి. ఇట్ వాజ్ రియలీ గుడ్. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. Thanks for watching. Bye bye.